హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మేము రీసెంట్గా తిరుమల వెళ్ళాము. రీసెంట్గా అంటే ఒక 2-3 మంత్స్ బ్యాక్ అక్టోబర్లో వెళ్ళాము. యాక్చువల్గా మా బాబు బర్త్డే కోసం అని వెళ్ళాం. బర్త్డే ఎలాగో చేయట్లేదు, బర్త్డే రోజు తిరుమలలో దేవుడి సన్నిధిలో వాడు బర్త్డే చేయాలని నాకు అనిపించింది. అందుకని తిరుమలకు వెళ్దామని పట్టుబట్టి మరీ వెళ్ళామన్నమాట. యాక్చువల్గా వద్దన్నారు మా వాళ్ళందరూ, చిన్న పిల్లల్ని తీసుకొని చలికాలంలో ఏం వెళ్తావు, వద్దు, ఇద్దరు పిల్లలతో కష్టమైపోద్ది అని అన్నారు. కానీ నో నో నేను వెళ్ళాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి తీసుకెళ్ళాను అనమాట. సో ఇక్కడ ట్రైన్లో మా వాళ్ళు ఇంటి నుంచి తెచ్చుకున్న మురుకులు గారెలు అవి తింటున్నారు. జాను ఫుల్గా ఎంజాయ్ చేసింది ట్రైన్ని. మా వాడు మాత్రం ఏడుస్తున్నాడు. ఇక్కడ తిరుపతిలో స్టేషన్లో దిగాక కార్లో వెళ్ళామన్నమాట కొండపైకి. యాక్చువల్గా బస్సులో వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా కార్లో వాళ్ళందరూ అడుగుతుంటారు కదా కొండపైకి అని. సో ఏదో ఒకటిలో వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. వెదర్ మాత్రం చాలా బాగుంటుంది. మాకైతే పిల్లలకైతే చలితో పాపం వాళ్ళకి ఇబ్బంది అయింది. కానీ మంచు కురుస్తూ ఆ చెట్లు ఎంత బాగుంది చూడండి సీనరీ. అబ్బా, ఆ తిరుమలలో దిగితేనే చాలు ఒక రకమైన ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, ఒక డివైన్ ఫీలింగ్, స్పిరిచువల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో మాకు అక్కడ వకులాదేవిలో రూమ్స్ కన్ఫర్మ్ అయినాయి అనమాట. ముందు వెళ్ళినప్పుడు కూడా సేమ్ అదే గెస్ట్ హౌస్, కాంప్లెక్స్లో ఉన్నాము, కాకపోతే రూమ్ నెంబర్ వేరే. ఇప్పుడు కూడా సేమ్ అదే అందులోనే. సో చాలా హ్యాపీ అనిపించింది, చాలా మంచిగా ఉంటుంది రూము, నాకు చాలా నచ్చింది. సో అక్కడ దిగాక ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీసుకురావడానికి పక్కనే ఉంటుంది అనమాట కళ్యాణకట్ట, అక్కడికి వెళ్తున్నాము. మా వాళ్ళు గుండు గీసుకున్నాక చూడండి జాను ఏడుస్తుందని చెప్పేసి ఫోన్ పెట్టేసి కూర్చోబెట్టారు అనమాట. ఆమెకు గుండు గీసింది కూడా తెలియదు. తర్వాత ఫోన్లో సెల్ఫీ వీడియో తీస్తుంటే అప్పుడు చూసుకుంది నా జుట్టు ఎక్కడ పోయిందని. వీడు మాత్రం పాపం చాలా ఏడ్చాడు, చాలా ఇబ్బంది పెట్టాడు, వాడు ఇబ్బంది పడ్డాడు. యాక్చువల్గా 5 months అప్పుడు వానికి పుట్టు వెంట్రుకలు తీసాం, అప్పుడు అంత ఏడవలేదు. కానీ ఇప్పుడు చాలా ఏడ్చాడు అనిపించింది నాకు. 12 months అంటే ఇంకో 2 days, నెక్స్ట్ డే అయితే వన్ బర్త్డే అవుతుంది. ఆ రోజు వెళ్ళామన్నమాట తిరుమలకి. సో ఇదే మేమున్న రూము. సో గుండు చేసుకున్న తర్వాత దర్శనానికని రెడీ అవుతున్నాం. మా పాప చూడండి లిప్స్టిక్ పెట్టుకొని రెడీ అవుతుంది. సో ఇలా రెడీ అయ్యేసి దర్శనానికి వెళ్ళాము. సో ఫోన్స్ అన్నీ రూమ్లో పెట్టేసి వెళ్ళాము, అందుకనే ఫొటోస్ లేవు, ఏం లేవు. తర్వాత నెక్స్ట్ డే రోజు కాళహస్తి వెళ్ళాము. అదే రోజు మా బాబు బర్త్డే. సో కాళహస్తి వెళ్ళాలని ముందు జాను బర్త్డేకి వచ్చినప్పుడు అనుకున్నాం, వెళ్ళాం. కాకపోతే రావుకేతు పూజ చేయించాలని అనుకుంటే ఆ రోజు ఈవినింగ్ 6 అయిపోయింది. సో 6 వరకే ఉంటుందంట టైమింగ్, ఆ తర్వాత చేయరంట. సో అప్పుడు కుదరలేదు. సో ఈసారన్నా వెళ్దామని చెప్పేసి వెళ్ళాం, రాహుకేతు పూజ చేయించాం మా బాబు బర్త్డే. శ్రీకాళహస్తి టెంపుల్ కూడా చాలా నచ్చుతుంది నాకు. లోపల చూడ్డానికి ఎంత బాగుంటుందో, ఇలా కట్టారు ఇదంతా అని అనిపిస్తుంది. అది ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది, ఆ కాలంలో ఎలా కట్టారు ఇదంతా అని. మా వాళ్ళు బస్సులో వచ్చేటప్పుడు చూడండి ఆడుకుంటున్నారు ఇద్దరు గుండ్లు వేసుకొని. ఆ రోజు మా వాడు బర్త్డే పాపం ఇలా గడిచిపోయింది అనమాట. ఈవినింగ్ వచ్చాక రూమ్లో కేక్ కట్ చేసి చేద్దాం అనుకున్నాం. కానీ యాక్చువల్గా తిరుమలలో ఎక్కడ కేక్ దొరకలేదు మాకు. అంత వెతికి చూశారు పాపం మా తమ్ముడు మా ఆయన. కాబట్టి మేబీ పైకి తిరుమలలో కేక్ అలో చేయరేమో అనుకుంటా. సో ఎక్కడ దొరకలేదు. అండ్ తిరుపతిలో కూడా బస్సులో దిగాక కొంచెం పక్కన అక్కడక్కడ వెళ్ళి తిరిగి చూశాడు మా తమ్ముడు, ఎక్కడ దొరకలేదు మాకు. సో ఆ కేక్ లేకుండానే, కేక్ కట్ చేయకుండా బర్త్డే అలా అయిపోయింది. కాకపోతే దేవుడి స్థానంలో, దేవుడి సన్నిధిలో జరిగిపోయింది. తిరుమలలో ఉన్న అంతకంటే ఏం కావాలి అనుకొని సర్దుకున్నాం అనమాట. అదే దేవుడి ప్రసాదం లడ్డు తినిపించి బర్త్డే చేసుకున్నాం. ఇలా రెడీ చేసామని. మా పాప అప్పటికే పడుకుందనమాట, బాగా అలసిపోయింది తిరిగి తిరిగి. మా వాడు గుండు వేసుకొని బర్త్డే రోజు గుండు చేయించామన్నమాట ముందు రోజు. సో ఫస్ట్ బర్త్డేకి ఇలా ఉన్నాడు వాడు గుండు వేసుకొని. సో పెద్ద అయినాక చూసుకొని ఏమంటాడో మరి. అండ్ నాకు 2 days ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరిపోయాము ఇంటికి. వచ్చే దారిలో మాకు ఇలా దుప్పిగా అనిపించింది, చాలా కనిపిస్తాయంట అక్కడ, డ్రైవర్ చెప్పాడు. సో ఇక్కడ శ్రీవారి పాదాలు చూసాం ఫస్ట్.
కింద కూడా అన్ని టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని ఈవినింగ్ 5కి ఉండే ట్రైను. సో మార్నింగే వెళ్ళామన్నమాట. వెళ్ళి అన్నీ కవర్ చేసుకొని ట్రైన్ టైం కల్లా అని అనుకున్నాం. ఫస్ట్ ఇది తిరుమలలోనే పైన శ్రీవారి పాదాలు వెళ్ళామన్నమాట. సో నేను చాలా పెద్దగా ఇట్లా ఉంటాయేమో శ్రీవారి పాదాలు అని అనుకున్నా. చిన్న చిన్నగానే ఉన్నాయి పాదాలు. శ్రీవారు భూలోకానికి వచ్చినప్పుడు ఫస్ట్ అడుగు ఇక్కడ పెట్టారంట. సో వీళ్ళందరూ చెట్లకి ఇలా కడుతున్నారు, అక్కడ తీసుకొని ఆ కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి. ఇదిగో ఇక్కడ చూడండి కనిపిస్తాయి శ్రీవారి పాదాలు. చిన్న చిన్నగా ఉన్నాయి. నేను చాలా పెద్దగా ఉంటాయేమో పాదాలు అని ఎక్స్పెక్ట్ చేశా. అదేంటో మరి మనకు తెలీదు. దాని గురించి వీడియోలు చరిత్ర చూస్తే తెలుస్తుంది. అండ్ ఇది ఎక్కడంటే కపిల తీర్థము. ఆ తర్వాత కొండ కిందికి వచ్చేసి కపిల తీర్థానికి వెళ్ళాము ఫస్ట్. చాలా బాగా అనిపించింది అక్కడ కూడా. అండ్ నెక్స్ట్ ఇది ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇంకొకటి పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్ళాము. అక్కడ కొంచెం షాపింగ్ చేసాము. యాక్చువల్గా పైన షాపింగ్ చేయడం మాకు కుదరలేదు తిరుమలలో, పిల్లలతో కాలేదు. అండ్ ఈవినింగ్ టైంలో రోజు వర్షాలు. సో దానివల్ల మా నెక్స్ట్ డే వచ్చేటప్పుడు చేద్దామంటే ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేయడానికి టైం సరిపోదు, మళ్ళీ మీరు షాపింగ్కి వెళ్తే అని చెప్పేసి మా తమ్ముడు మా ఆయన ఇంకా తీసుకొచ్చేసారు. సో తిరుమల వెళ్ళి అస్సలు షాపింగ్ కూడా చేయలేదు. ఇది ఇస్కాన్ టెంపుల్. సో ఇవన్నీ కవర్ చేసుకొని వచ్చామన్నమాట. యాక్చువల్గా ఏంటంటే 1 ఇయర్ లోపు పిల్లలు ఉంటే వాళ్ళకి సుపథం ద్వారా దర్శనం దొరుకుతుంది. అంటే చాలా తొందరగా క్విక్గా వెళ్ళిపోవచ్చు. 1 hour 2 hours దర్శనం అయిపోద్ది. అదే మామూలుగా ఆ టైంలో వెళ్తే 12 గంటలు 24 గంటలు అలా క్యూ లైన్లో నిలబడాలి. లేదంటే 300 టికెట్ కోసం ఎక్కడో కిందనో పైన ఎక్కడ టికెట్లు ఇస్తే అక్కడ వెళ్ళి 2-3 గంటలు ఆ లైన్లో నిలబడి టికెట్ తీసుకొని తర్వాత క్యూ లైన్లో నిలబడాలి. ఇలా చాలా తతంగం ఉంటుంది. లేకపోతే విఐపి టికెట్ అని చెప్పేసి 10,000 టికెట్ తీసుకోవాలి. సో ఇదంతా కుదరదు. ఒక 5-6 ఇయర్స్ వరకు పిల్లలు మనకు కోఆపరేట్ చేయరు వెళ్ళడానికి, ఆ క్యూ లైన్లో నిలబడడానికి. సో అందుకే ఇప్పుడే వెళ్దాం, 1 ఇయర్ లోపు వెళ్తేనే మనకు దర్శనం తొందరగా అయిపోద్ది. అండ్ మనం ఎలాగూ బర్త్డే చేసుకోవట్లేదు ఇంట్లో కాబట్టి తిరుమలలో ఆ స్వామివారి సన్నిధిలో మా వాడి బర్త్డే కావాలని చెప్పేసి నేను మొండి పట్టుబట్టి మా వారిని ఒప్పించి తిరుమల తీసుకెళ్ళాలన్నమాట. కానీ చాలా హ్యాపీగా చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది ట్రిప్పు. తిరుమలతో పాటు ఈసారి అన్నీ కవర్ చేసాం, అన్ని టెంపుల్స్. ఇంకొకటి గోవిందరాజ్ టెంపుల్ ఒకటి వెళ్దాం అనుకున్నాం, కానీ మా బాబు అస్సలు కోఆపరేట్ చేయలేదు, చాలా ఏడ్ చేశాడు. బయటకు వచ్చాక బాగానే ఉంటున్నాడు వాడు. టెంపుల్లో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్యూలో జనాలను చూసి ఫుల్గా ఏడ్ చేస్తున్నాడు. మళ్ళీ బయటికి వెళ్ళాక మళ్ళీ కూల్ అవుతున్నాడు. ఇలానే చేస్తున్నాడు ఏ టెంపుల్కి వెళ్ళినా. సో వీడితో కాదు అని చెప్పేసి గోవిందరాజ్ టెంపుల్కి వెళ్ళడానికి కూడా ఇంకో 1 hour టైం ఉండే ట్రైన్కి కూడా, కానీ వెళ్ళలేకపోయాం. ఇంకా వాడిని ఏడిపించి ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి. మొత్తానికి మా వాడు ఫస్ట్ బర్త్డే ఇలా జరిగిందనమాట. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.